చెప్పండి. కొమ్ములు తిరిగిన పోతుల్నే పైకి తీసుకెళ్ళి మరి అక్కడ కట్టేశాడు. ఎక్కడ చెప్పండి? అబ్రహాముకు చూపించిన పర్వతం మీద. దేవునికి స్తోత్రం. అంతకన్నా పెద్ద పోతా ఏంటి ఈవిడ? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు బయలుదేరు, ప్రభు కార్యాలను జరిగిస్తాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బయలుదేరు, దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు, సంఘాలు కడతాడు, మందిరాలు కడతాడు, టెంట్లు అనుగ్రహిస్తాడు, లైటింగ్ అనుగ్రహిస్తాడు, కెమెరా అనుగ్రహిస్తాడు. ఏది కావాలంటే అది ప్రభు అనుగ్రహించగలిగిన సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు బేదేడు పేడవడానికి వీల్లేదు. మనం అబ్బో మాకు అసలే అయ్యా మేము అసలే బేదలం అండి, అసలే బేదలం. అసలు మనం బేదలం కాదు. మన రాజు సజీవుడు, మన రాజు పోషకుడు, మన రాజు జెహోవా జైరే, యెహోవా ఈరే. ఆయన చూచుకునివాడై ఉన్నాడు. స్తోత్రం. రాత్రి వేళ దేవదూతలు దిగి వచ్చి వాళ్ళకు కూడా శుభవార్తను చెప్పారు. స్తోత్రం. ఎవరికి చెప్పారు చెప్పండి? గొర్రెల గొప్ప సంగతి ఏంటో చెప్పనా? మన దగ్గర ప్రభు శుభవార్త పెట్టాడు. హల్లెలూయా. దుర్వార్త ఉన్నోడు భయపడాలి. ఏమండి గారు చెప్పండి? ఎవరు భయపడాలి? దుర్వార్త కలిగినాడు భయపడాలి. శుభవార్త కలిగినాడు భయపడక్కర్ల, ధైర్యంగా ఉండొచ్చు. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు. హల్లెలూయా. ఆమేన్. గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చారు. ఏమని చెప్పమంటా అక్కడికి వెళ్ళి అన్నారు దేవదూతలు. నువ్వు వెళ్ళి నిలబడు, ఏం చెప్పాలో ప్రభు ఇస్తాడు నీ నోట్లో. స్త్రీలు వెళ్ళి నిలబడండి. హల్లెలూయా. ఏం చేయాలి? స్త్రీలు వెళ్ళి, అరే పెద్దావిడండి, ముసలమ్మని నేను చెప్పను కానీ పెద్దావిడ, రాత్రి ఆమెనే ధ్యానం చేశాం. ఎక్కడ ధ్యానించాం? దిగవల్లిలో. ఎక్కడున్నాం మేము? నూజివీడు అవతల ఉన్నాం. రాత్రి మా ఊరికి 100 కిలోమీటర్ల అవతల. మళ్ళీ ఇప్పుడేమో 100 కిలోమీటర్లు, 100 ఇంకెక్కువేనా, 150, 180 కిలోమీటర్లు యువతలకు వచ్చాం. ఏం చేయం? రాత్రి ఇంటికి వెళ్ళే వరకు 3 అయింది. ఇవాళ ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ 5, 6 అవుద్ది. దొరబాబులు పొద్దుండి 6ంటికి వచ్చి ఇంకా లేగలేదా? వీడు రాత్రి తెల్లవారులు గురకబెట్టి పండు గురకలాగా అక్కడికి వచ్చి కొట్టినంతసేపు తలుపు కొట్టి లేపేసి మళ్ళా పుట్టిదే మళ్ళా లేపేసావా అంటారేమోనని. ఇంకా అయ్యగారు లేవలేదా? పడుకున్నదే ఇప్పుడు రా నాయన, ఇంకా లేచేది ఎక్కడరా బాబు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి మరియమ్మను ధ్యానిస్తున్నప్పుడు పెద్దావిడ 30 ఏళ్ళు ఏసాయికి వచ్చినాయి అంటే ఇంకొక 20 ఏళ్ళు వేసుకున్నా. ఎన్నేళ్ళు అయ్యారు? 50 ఏళ్ల వయసులో నాకు పెట్టని బువ్వ అంటలేదు ఆమె. వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్తుంది. వారిని గురించి ఆలోచించేవారు కావాలి. ఇతరులను గురించి పట్టించుకునే బిడ్డలు మనకు. ఇతర గ్రామాల గురించి నీకేమన్నా భారం ఉందా? ఇతర గ్రామాల గురించి నీకేమన్నా బాధ్యత ఉందా? ఇతర కుటుంబాలు రక్షించబడాలని నీకు ఆలోచన ఉందా? ఎవరు నరకానికి వెళ్ళకూడదయ్యా, ఇతర ప్రజలయ్యా, వారికి కూడా రక్షణ కావాలయ్యా అనకుండా ఎంతసేపు నాకే, ఏమండి, నాకే దుప్పటి నాకే, చెప్పండి వరుసనే, బ్యాగు నాకే, పండిచ్చేది బాక్సు నాకే, చెప్పండి చీర అన్నీ నాకే, మొత్తం నాకేసినా కానీ ఇంకా నీకు చాలట్లా తృప్తి లేదు. ఇంకేం కావాలి చెప్పు? ఒక ఆయన అన్నాడు రోలు కూడా నాకేస్తారంటాడు.
ఓరి బాబు, గోంగూర పచ్చడి అంత రుచిగా ఉందంట. రోలు నాకేస్తావు, రోకలి నాకేస్తావు, పత్రం నాకేస్తావు. ఇతరుల గురించి ఏమి ఆలోచించవా? ఇతరులకు సువార్త చెప్పవా? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళవా? మంద కాపరుల దగ్గరికి వెళ్ళవా? చాలామంది లోకంలో పిచ్చోళ్ళు ఉన్నారు, చాలా ధనవంతులు అని పాపము అంత శుద్ధ బంగారం పెట్టుకుని ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు అపవాది వాళ్ళ కన్నులు అలా మోస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఎంతోమంది బంగారాన్ని అక్కడే వదిలిపెట్టి సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నారే. ఎంతోమంది అక్కడే బంగారాన్ని వదిలిపెట్టి చెప్పండమ్మా పాడి మీదకి ఎక్కేస్తున్నారే. ఎంతోమంది బంగారాన్ని అక్కడే పెట్టి చెప్పండి, దేవుని యొక్క బిడ్డ, కేజీ బంగారం నీతో రాదు, అర కేజీ వెండి నీతో రాదు. ఈ లోకములో నా అన్నవారు ఎవరు నీతో రారు. ఈ లోకం అశాశ్వతం, పరలోకమే శాశ్వతం. ఆ లోకములో నీవు ఉండాలంటే పాపం క్షమించబడాలి. మానవుడు స్వాభావికంగా పాపి అయి ఉన్నాడు. పాప స్వభావాన్ని బట్టి మానవుడు పరలోకానికి చేర్చబడలేడు. నీవు ఉన్న ఫలంగా చనిపోతే నీవు నరకానికే తప్ప మోక్ష భాగ్యానికి వెళ్ళలేవు. నీవు మోక్షానికి వెళ్ళాలంటే నీ పాపం క్షమించబడాలి. నీ పాపం క్షమించబడాలంటే నీ కొరకు రక్తం చిందించబడాలి. అందుకే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నా పాపముల కొరకై పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మనందరి పాపముల కొరకై ఆయన ఈ లోకములో జన్మించి, ఆయన ఈ లోకములో జీవించి, ఆయన మన కొరకు కలువారి శిలువలో ప్రాణం పెట్టి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.